హే గాయ్స్, దిస్ ఇస్ వెంకీ. వెల్కమ్ టు విజయ్ వెంకీ వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్లో ఏమీ లేదు. ఈరోజు మన అన్బాక్స్ చేయబోయే ప్రోడక్ట్ ఏంటంటే ఇది ఒక చిన్న ప్రోడక్ట్ అనమాట. ఇది అమెజాన్ నుంచి అయితే నేను ఒక 200 రూపీస్కి అయితే పర్చేస్ చేశాను. ఈ 200 రూపీస్లో దీంట్లో ఏమొచ్చిందంటే ఇది ఏంటంటే జస్ట్ ఒక ఎల్ఈడి స్ట్రిప్ అనమాట. మన టీవీస్కి బ్యాక్గ్రౌండ్, మన యూట్యూబ్ బ్యాక్గ్రౌండ్కి ఏదైనా బాగుంటుందని తెప్పించాను. చూద్దాం ఇది లోపల ఏముందో. దీని తర్వాత ఫిక్స్ చేసిన తర్వాత దీన్ని మన వీడియోస్లో చూద్దురులేండి బ్యాక్గ్రౌండ్ ఎప్పుడైనా. సో ఇది పెట్టి కూడా చూపిస్తా. ఓపెన్ చేస్తే ఏం లేదు, ఖాళీ డబ్బా అనమాట. మరి ఈ ప్రైజ్కి ఏమి ఇస్తారు కానీ ఇంతకుముందు కూడా ఒకసారి తెప్పించా. ఇది వచ్చేసి జర్జీ అంట బ్రాండ్, స్టిక్కరింగ్. ఇది చైనా అనమాట. వాళ్ళు లేబుల్ అయితే స్టిక్ చేసి ఇచ్చేసారు అంతే. ఇంతసేపు చూడరు. ఇది అనమాట. బాగుంది కదా, ఏందో ప్యాకింగ్ మటుకు బాగానే ఉన్నట్టుంది. ఇదనమాట. జస్ట్ మనకి యూఎస్బి కేబుల్ ఒకటి ఇచ్చారు. జస్ట్ దీన్ని మనం స్టిక్ చేసుకోవడమే. మన టీవీ వెనక వాటి వెనక స్టిక్ చేసేసుకుంటే సరిపోతుంది, ఇంకేం ఉండదు దీంట్లో. దీంట్లో కొన్ని మోడ్స్ కూడా ఉంటాయి. ఇది ఉంది కదా యూఎస్బి. జస్ట్ ఒక పవర్ బ్యాంక్ పెట్టి చూపిస్తా. ఇది పవర్ బ్యాంకు అంతే, ఏం ఉండదు. జస్ట్ ఇలా ఎల్ఈడి స్ట్రిప్ అనమాట. టీవీ వెనక పెట్టి డార్క్ లైట్లో చూస్తే బాగుంటుంది. ఇందులో కలర్ మోడ్స్ ఉంటాయి. ఇక్కడ 3 బటన్స్ అయితే ఉన్నాయి, చూసారు కదా. మీ టీవీ వెనక బాగుంటుంది, కొన్ని రోజులు యూజ్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఇలా వెనక మనం ఈ స్టిక్కర్ అయితే ఇస్తాడు, 3M స్టిక్కర్ అనమాట. ఈ స్టిక్కర్ తీసి మనం మానిటర్ వెనక స్టిక్ చేస్తే చూడడానికి లుక్ బాగుంటుంది. అది లైటింగ్ డిమ్గా మనం పెట్టుకోవచ్చు అనమాట. హౌ టు స్పీడ్ అంతా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఈ బటన్ ఉంది కదా, 3 బటన్ క్లిక్ చేస్తే మీకు మారుతుంది. స్లోగా వచ్చేది, స్పీడ్గా వచ్చేవి ఉంటాయి అన్నమాట మోడ్స్. ఇది కొంచెం కంట్రోల్ చేయడం నేర్చుకోవాలంతే. ఇది స్పీడ్ ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. దీన్నే లాంగ్ ప్రెస్ చేస్తే పవర్ ఆఫ్ అయిపోద్ది. స్పీడ్ ఆపామన్నమాట. అండ్ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు దీంతో. ఒకసారి సెట్ చేసి అలా పెట్టేసాం అనుకోండి, అలా స్లోగా కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. మల్టీ కలర్ ఆప్షన్ ఉంటుంది ఇలా. ఇది ఇలా చూడడం కన్నా మన టీవీ వెనక పెట్టి చూస్తే కనుక బాగుంటుంది. సినిమా చూసేటప్పుడు వెనక టీవీ వెనక స్టిక్ చేసుకుంటే అయితే చాలా బాగుంటుంది. మొత్తానికి ఇలా వెనక లైట్ ఫిక్స్ చేస్తే మానిటర్ వెనకాల అయితే ఇలా అయితే వస్తుంది. దాన్ని స్లో అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కావాలంటే అమెజాన్లో వెళ్ళి ఎతకండి, ఉంటాయి. బాబాయ్.